ఆయన పేరేంటి? జగన్మోహన్ రెడ్డి. కాదు, జలగన్న. ఆయన పేరు ఇప్పుడు జలగన్న. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్తాన్ని జలగలాగా పీలుస్తూ ఆ జలగన్న కాసేపు అట్ట పెట్టి తెత్తదేమో, ఒక 5 నిమిషాలు పీల్చుద్దేమో ఆ జలగ. ఇది అట్లా కాదు, 5 సంవత్సరాలు పీలుస్తూనే ఉన్నాడు. ఇవాళ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని గుండెలు బాదుకుంటూ అతను చేసేదని వాళ్ళ ఆస్తులనే కబ్జాలు చేస్తున్నాడు. ఆ ఎస్సీలనే చంపుతున్నారు, ఆ ఎస్టీ బిడ్డలనే అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ పొలాలనే ఆక్రమించుకుంటున్నారు. మీకు ఉదాహరణ చెప్తా. రోడ్డు మీద ఒక ఎస్సీ వాడికి పొలం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగింది. వెనక పక్కన కొద్దిగా దూరంలో రెడ్డి గారి పొలం ఉంది. మరి ఈ పొలంలో ఆయన చుట్టూ తిరిగి వెళ్ళాలి. అందుకని ఈ ఎస్సీ అతని పొలంలోంచి దారి అడిగాడు. అది ఎకరం ₹1,00,00,000 ఉందనుకోండి, 10 లక్షలకు అడుగుతాడు. ఆ రేటు ఇవ్వనంటే రేత్రికి రేత్రి ఆ భూమిలోనే అతను అంగీకారం లేకుండా రోడ్డు వేసుకో. అదేమని దగ్గర ఏంటి నా పొలంలో నువ్వు రోడ్డు వేసుకుంటున్నావు ఏంటి అని అడిగితే సావు బాస్తున్నారు. పక్కోడు రాడు, ఎవడు రాడు. ఆ గోడ్నాలకి ఈ జలగన్న పరిపాలనలో ఉన్నటువంటి దౌర్జన్యాలకు దడిసి ఎవరు కూడా ఆ కుటుంబానికి సహాయం చేయలేరు. ఇటువంటివి ఈ రాష్ట్రంలో కోకొల్లలు జరుగుతున్నాయి. ఇవాళ నేను ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళందరి జీవితాల కోసం, వాళ్ళకి కావలసినటువంటి హక్కుల కోసం, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా బ్రతుకుదారి కల్పించడం కోసం చంద్రబాబు గారు కొన్ని మేళ్లు చేసినా కూడా ఇతను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు చాలా మేళ్లు చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. అందులో వాస్తవం ఆయన బిడ్డగా మా నాన్న కంటే నేను ఒక అడుగు ఎక్కువ చేస్తాను, మంచి చేస్తాను, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునే విధంగా పరిపాలన చేస్తానని చెప్తే అతని మాటలు నమ్మి అతనికి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటానని పంచభూతాల సాక్షిగా నా చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసి చెప్పిన ఈ జలగల్లా మంచి చెయ్యకపోగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పింఛన్లు కూడా 50,000 పైగా తీసేశాడు. ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో వస్తున్న పింఛన్లో ఆధారం పోయి ఆ బాధ తట్టుకోలేక ఈ రాష్ట్రంలో 18 మంది ఆయన ఎన్నికల గుర్తైన ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయారు. యువతకు ఏం చెప్పాడండి? నేను రాగానే 2,40,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. మరి ఆ మాటలన్నీ మర్చిపోయాడు. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క నెలలోనైనా ఆయన మరి జాబ్ క్యాలెండరు విడుదల చేశాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఆ జాబ్ క్యాలెండరు విడుదల చేయకపోగా, ఉద్యోగాలు ఇవ్వలేకపోగా, ఈ రోజున గంజాయిని అందుబాటులోకి తీసుకొచ్చి, డ్రగ్స్ని అందుబాటులో తీసుకొచ్చి, గతంలో ఎక్కడో వినేవాళ్ళం, ఏదో గంజాయి ఎవడో సాధులో బూతులో ఎవరో తాగుతున్నారు అనుకునేవాళ్ళం. ఈ రోజున దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసి ప్రతి బడ్డీ కొట్లో కూడా దొరికేలాగా గంజాయిని, డ్రగ్స్ని, హెరాయిన్ ఇటువంటి అన్నీ కూడా ఎక్కడో బొంబాయిలోనో గోవాలోనో దొరికేటటువంటి ఆ యొక్క మత్తు పదార్థాలు ఇవాళ మన రాష్ట్రం అంతా ప్రతి పల్లెలో కూడా దొరుకుతుంది. ఇవాళ ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతూ ఏ బిడ్డ అయినా సరే మరి దానికి వెనక అలవాటు పడితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది, ఆ బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో యువతకి గంజాయిని అలవాటు చేసి వైసీపీ జెండాలు వాళ్ళ చేతుల్లో పెట్టి వైసీపీ యొక్క కార్యక్రమాలు మీటింగులకి ఈ బిడ్డలను వాడుకుంటున్నటువంటి దుర్మార్గుడు ఈ జలగన్న. వాళ్ళ రోడ్ల పరిస్థితి చూడండి. ఎక్కడ చూసినా కూడా రోడ్లు చెరువుల్లాగా అనేకమైన గుడ్డలతోటి ఆ గుడ్డల్లో పడి ఎంతోమంది చనిపోతున్నారు. ఉదాహరణకి నిర్మలా కాన్వెంట్ రోడ్లో స్కూల్కి తీసుకెళ్ళడానికి స్కూటర్ మీద తన కూతురు వేసుకొని వస్తుంటే ఆ గుడ్డలో పడిపోయి అతను ఇటు పడిపోయాడు, బిడ్డ అటు పడిపోయింది. ఇందులో ఒక వ్యాన్ వచ్చి ఆ పిల్ల మీద ఎక్కి తొక్కితే ఆ పిల్ల అది స్పాట్ చనిపోయింది. ఏమయ్యా జలగల్ల, ఆ కుటుంబానికి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇవ్వగలవా? వాళ్ళ ఉద్యోగాలు లేక ఎంతోమంది రైలు పట్టాల మీద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీ యొక్క ఎన్నికల గుర్తు, ఫ్యాన్ గుర్తు దేనికి ఉపయోగపడుతుందో చెప్పనా? ఉరేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దానికి ఉరేసుకునే తాడు కట్టుకోవడానికి నీ ఫ్యాన్ గుర్తు ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఎన్నో అకృత్యాలు, ఎన్నో హింసాకాండలు, ఎన్నో దౌర్జన్యాలు. ఆంధ్రప్రదేశ్ అంటే
సస్యశ్యామలంగా పచ్చని పాడి పంటలతో రత్నగర్భగా ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు ఈ రోజున హింసారాజ్యం చేశావు.